ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్రానికి వివరించనున్నారు సీఎం. జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం అందించాలని కోరనున్నారు. మరోవైపు హస్తినలో ఏఐసీసీ అగ్రనేతలను కలవనున్నారు రేవంత్. అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. పీసీసీ చీఫ్గా నియామకం తర్వాత మహేష్ కుమార్ గౌడ్ తొలిసారి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ చీఫ్ నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలను కలిసి ధన్యవాదాలు తెలుపనున్నారు మహేష్ కుమార్ గౌడ్. సీఎం ఢిల్లీ టూర్ షెడ్యూల్ కు సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ రెడ్డి టూర్ అప్డేట్స్ ఏంటి? సూర్య, నిన్న రాత్రిల్లి సీఎం ఢిల్లీకి వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ప్రధానితో పాటు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సహా కొంతమంది కేంద్ర మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఖమ్మం జిల్లా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. దాంతో చాలా పెద్ద ఎత్తులో ఖమ్మం సంబంధించి ఆస్తి నష్టం కావచ్చు, లేకపోతే ఇతర నష్టం అనేది కూడా జరిగింది. కాబట్టి దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కొంత ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన విడుదల చేస్తే ఇటు రిహాబిటేషన్ కావచ్చు, ఇతర సహాయక కార్యక్రమాలకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర బృందం కూడా ఈరోజు అక్కడ పరిశీలించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రాథమిక అంచనాలు కూడా సిద్ధం చేశారు. సుమారు 5,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేస్తుంది. వాటిని అకామిడేట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి వాటిని త్వరితగతిన విడుదల చేసే విధంగా చర్య తీసుకోవాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఇప్పటి వరకు మధ్యాహ్నం తర్వాత అమిత్ షాకు సంబంధించిన అపాయింట్మెంట్ అయితే ఆల్మోస్ట్ ఖరారు అయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ప్రధానికి సంబంధించి అపాయింట్మెంట్ అనేది ఖరారు కావాల్సి ఉంది. మరికొంతమంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సీఎంఓ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక పార్టీకి సంబంధించి కూడా కీలక సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. పార్టీ అగ్రనాయకులు ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సీఎంతో పాటు కొత్తగా పీసీసీ చీఫ్గా నియామకమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఆయన ఈరోజు పార్టీకి సంబంధించిన పెద్దలను కలిసి ఆయన కృతజ్ఞతలు అనేది కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన పీసీసీ చీఫ్గా ఎన్నికకు సహకరించినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతో పాటు ఇటు 15వ తారీఖున ఆయన పీసీసీ చీఫ్గా బాధ్యతలు అనేది కూడా చేపడుతున్నారు. కాబట్టి ఆలోపు ఇటు పార్టీ అగ్రనాయకులను కూడా ఆహ్వానించడంతో పాటు కొత్త కార్యవర్గానికి సంబంధించి కూడా ఆయన ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు సాయంత్రం ఏఐసీసీ పెద్దలను అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ నడుస్తోంది. ఆరుగురు మంత్రులను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఎంతమందిని క్యాబినెట్ లోకి తీసుకుంటారనే దానిపైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు క్యాబినెట్ కి సంబంధించి ఎందుకంటే మొన్నటిదాకా పీసీసీ చీఫ్ నియామకం సంబంధించిన చర్చ జరిగేది. సీఎం ఢిల్లీకి వస్తే రెండు అంశాలు, పీసీసీ చీఫ్ నియామకము, మంత్రివర్గ విస్తరణ, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ వంటి అంశాలపైన కీలకంగా చర్చ నడిచేది. ఇక పీసీసీ నిర్ణయం అయిపోయింది కాబట్టి తర్వాత మిగిలినటువంటి మంత్రివర్గ విస్తరణతో పాటు ఇటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి భర్తీ పైన కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కీలకమైనటువంటి పార్టీకి సంబంధించి ఇటు ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో చర్చలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. సూర్య.